సంతకాల ఉద్యమం చివరి అంకానికి చేరింది. కోటికి పైగా సేకరించిన సంతకాలతో వైఎస్ జగన్ గురువారం రాష్ట్ర గవర్నర్ను కలవబోతున్నారు. ప్రజా ఉద్యమం ఎఫెక్ట్ కు ఎలా ఉందో ఆయనకు వివరించబోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీని ఎండగట్టబోతున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో రాష్ట్రమంతా కదిలి వచ్చింది. చంద్రబాబు దోపిడీ విధానంపై ఫైర్ అయ్యింది. 1,00,000 కోట్లకు పైగా విలువైన సంపదను చంద్రబాబు తన వారికి దోచిపెట్టడంపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ ఆరోగ్యాన్ని బలిపీఠం మీదకు నెట్టేసేలాంటి నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలకు జరగబోతున్న నష్టాన్ని వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించడంతో జనానికి వాస్తవాలు తెలిసొచ్చాయి. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలనే ఆకాంక్షతో కోటి సంతకాల సేకరణలో భాగమయ్యారు. దీంతో కోటి కాదు, అంతకు మించి సంతకాలు నమోదయ్యాయి. ప్రజలు చేసిన సంతకాల ప్రతులతో కూడిన వాహనాలన్నీ అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వీటిని గవర్నర్ కార్యాలయానికి తరలించేందుకు గురువారం ఉదయం వైఎస్ జగన్ జెండా ఊపి వాహనాలను ప్రారంభిస్తారు. ఇందుకోసం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు జెండా ఊపి వైఎస్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో వైఎస్ జగన్ లోక్ భవన్ కు బయలుదేరుతారు. పేద ప్రజల ఆరోగ్యం బలిపీఠం మీదకు వెళ్లకూడదని, మెరుగైన వైద్యం కోసం ఎవరు ఆస్తులు అమ్ముకోకూడదన్న సదాశయంతో వైఎస్ జగన్ ఒకేసారి ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఆయన హయాంలోనే 7 కాలేజీల నిర్మాణం పూర్తయింది. 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ చంద్రబాబు వచ్చి రావడంతోనే మిగతా కాలేజీలన్నిటినీ ప్రైవేటు పరం చేసేందుకు పావులు కదిపారు. దీని ద్వారా ఏకంగా 1,00,000 కోట్ల విలువైన సంపదను దోచుకోబోతున్నారు. తన బినామీలకు ఈ కాలేజీలన్నిటినీ దోచిపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. తెర వెనుక జరుగుతున్న దోపిడీని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 9న ఆయనే నేరుగా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించారు. అసలు అక్కడ కాలేజీ నిర్మాణమే ప్రారంభం కాలేదని, అసలు ఎలాంటి జీవోలు ఇవ్వలేదంటూ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకు ఆ స్పాట్ నుంచే సరైన సమాధానం చెప్పారు. అంతేకాదు, అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ఇచ్చిన పిలుపుతో ఆ మర్నాటి నుంచే కోటి సంతకాల సేకరణ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఒక్కో చోట 50,000 నుంచి 60,000 వరకు సంతకాల సేకరణ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. సంతకాల ప్రతులన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ వాహనాలన్నీ గురువారం ఉదయం తాడేపల్లి నుంచి విజయవాడలోని లోక్ భవన్ కు చేరుకోనున్నాయి. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ లోక్ భవన్ కు బయలుదేరి వెళతారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో వివరిస్తూ కోటి సంతకాల ప్రతుల్ని గవర్నర్ కు అందిస్తారు వైఎస్ జగన్.